ఏదైతే చేవేళ్ళ బస్సు ప్రమాదం చోటు చేసుకుందో ప్రస్తుతం ఇక్కడ తాండూరు దగ్గర అయితే మనం ఉన్నాం. ఇక్కడ చాలామంది కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. తాండూరుకి సంబంధించి అఖిలారెడ్డి అనే అమ్మాయి కూడా మృతి చెందడం జరిగింది ఆ బస్సులో ప్రయాణిస్తూ. ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాం. ఏదైతే అఖిలారెడ్డి గారు ఉన్నారో వాళ్ళ బాబాయ్తో మనం ఉన్నాం. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే నిన్న ఏ టైంకి మీకు తెలిసింది, ఎలా తెలిసింది, ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? సార్ ఉదయం 7:30 ప్రాంతంలో నేను పొలానికి వెళ్ళి వస్తున్నా సార్. అప్పుడు నేను స్వయంగా మీడియాలో పనిచేస్తా, టీవీ9లో లోకల్ స్ట్రింగర్గా పనిచేస్తా. మా ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, ఇట్లా చెవేళ్ళలో బస్సు ప్రమాదం జరిగింది, కొంచెం తెలుసుకుంటే. లేదు సార్, నేను చెవేళ్ళ దూరంగా సార్ అంటే, లేదు తాండూరు ఆర్టీసీ బస్సు అక్కడ ప్రమాదంలో గురి కావడం జరిగింది కాబట్టి తెలుసుకో ఒకసారి అంటే, సరే అని ఇమ్మీడియట్గా రెగ్యులర్గా హైదరాబాదు నడిపే డ్రైవర్కి ఫోన్ చేశా. అంటే యాక్సిడెంట్ జరిగిందట చెవేళ్ళలో అంటే, లేదు రెడ్డి, నేను మహబూబ్నగర్ వెళ్తున్నా, నేను చెవేళ్ళలో అయితే జరిగింది వాస్తవము, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మరి వీడియోలు వచ్చినాయి, నాకు పంపమంటే పంపిస్తానని అన్నాడు. జరిగింది అయితే వాస్తవం అన్నాడు. ఇక అప్పటికే అది మా ఆఫీస్కి పంపించిన తర్వాత ఇక లోకల్ డిఎంకి ఫోన్ చేసి ఏం సార్ అంటే, నేను కూడా వెళ్తున్నామ్మా, నాకు ఏమి ఇంకా డీటెయిల్స్ రాలేవు అన్నాడు. ఇక ఇక్కడే చాలా మందికి ప్రయత్నం చేసాం, కానీ మేము వికారాబాద్ చేరుకునే లోపు మాకు మా పాప ఆ ప్రమాదంలో గురి కావడం, మరణించడం జరిగిందని మాకు మెసేజ్ వచ్చింది. అంటే అఖిలారెడ్డి మీకు అత్యంత సన్నిహితంగా కూడా ఉంటుందని చెప్పి కుటుంబ సభ్యులు చెప్పారు. అంటే ఇక్కడ ముఖ్య కారణం అంటే, ఇంతమంది చనిపోవడానికి ఈ బస్సు ఇంత దారుణంగా యాక్సిడెంట్ అవ్వడానికి, ఒక ట్రిప్పర్ బస్సును కొట్టడానికి ముఖ్య కారణం అంటే అక్కడ ఏమని చెప్తారు సార్? ముఖ్యంగా ఇప్పుడు నేను రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదు. మొన్న మాట్లాడింది కూడా రాజకీయం కాదు, మేము బాధతో ఆవేదనతో మాట్లాడాను. అయితే అది అసలు మెయిన్ ఈ బస్సు ప్రమాదానికి ప్రధాన కారణం ఆ రోడ్డు విస్తరణ లేకపోవడమే. రోడ్డు విస్తరణకు కొంతమంది నేతలు నిర్లక్ష్యంగా వివరించడం. ఇక వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేను, నాకు సేమ్ అనిపిస్తుంది వాళ్ళ గురించి మాట్లాడాలంటే. వాళ్ళ విజ్ఞతకు వదిలేసిన ఆ విషయంలో మిగతాది ఒకటి చెప్తాను సార్. ఇప్పుడు ఉన్నది అంతా, ఇప్పుడు ప్రభుత్వము ఒకటే, బాధితులకు మాతో పాటు మా అఖిలతో పాటు చదువుకున్న ముగ్గురు అక్క చెల్లెలు కూడా, వీళ్ళు మా అమ్మాయి వాళ్ళు ముగ్గురు కూడా మోడల్ స్కూల్లో క్లాస్మేట్లే. కాబట్టి ఈ ప్రమాదంలో మరణించిన వారంతా నిరుపేదలు. ఇప్పుడు మా వాళ్ళకైతే గుంట భూమి కూడా లేదు. కావున ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వాన్ని, హంబుల్ రిక్వెస్ట్, ప్రభుత్వము ఈ బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి. చదువుకున్న వ్యక్తులకు ఇంట్లో ఎవరికైనా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. తర్వాత వాళ్ళకు ఆర్థికంగా సాయం చేయాలి. ఆర్థికంగా నెట్టవడంగా చిన్నగా 7 లక్షలు ఇప్పుడు ఇచ్చి కంటి తుడుపు చర్యగా 7 లక్షలు 5 లక్షలు ఏం సరిపోదు. ఎందుకంటే 1 కోటి రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు మా అఖిలారెడ్డి ఇప్పుడు వాళ్ళ పిన్ని 30 లక్షల దాకా ఖర్చు చేసి ఇప్పుడు చదివించింది ఆమెని. ఎంతో భవిష్యత్తు ఉన్న అమ్మాయి వాళ్ళ ఈ ప్రమాదం అంటే నేతల నిర్లక్ష్యం వల్ల అనంత లోకాలకు వెళ్ళిపోయింది. కాబట్టి ఆమె ఉంటే ఇంకా 6 నెలల్లోపు మా కుటుంబాన్ని పోషించేది. కాబట్టి ప్రభుత్వం 1 కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి, వాళ్ళ ఇంట్లో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి. అది మా డిమాండ్ సార్. రైట్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం కదా, ఏదైతే చేవేళ్ళలో బస్సు ప్రమాదం చోటు చేసుకుందో అఖిలారెడ్డికి సంబంధించి వాళ్ళ బాబాయ్ కూడా ఆ డిమాండ్ వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ రోడ్డు ప్రమాదం వల్లే ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ ఆ నిరుపేద కుటుంబాలు, ప్రతి ఒక్కరు ఎవరైతే చనిపోయారో వాళ్ళంతా నిరుపేద కుటుంబాలు. ఖచ్చితంగా 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ కూడా ఖచ్చితంగా ఇంట్లో ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉందని అతను చెప్తా ఉన్నారు. అయితే దీనికి కారణమైన ఏదైతే రోడ్డుకు సంబంధించి మనం మాట్లాడామో, దానికి కారణమైన ఎమ్మెల్యే గారు కానీ, మంత్రి గారు కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ స్పందించడం జరిగింది. రోడ్లు విస్తరణ కోసం వెంటనే వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు.